అది ఒక అపూర్వ సన్నివేశం. ముగ్గురు మెగా అన్నదమ్ములు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈరోజు చిరంజీవి 'విశ్వంభర' సినిమా షూటింగ్ సెట్స్‌లో కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని ఆశీర్వదించారు. జనసేనకు విజయోస్తు, విజయీభవ అని చిరంజీవి తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు తన తమ్ముడైన పవన్ కళ్యాణ్‌ని ఆశీర్వదించారు. అదే సమయంలో అంజనీపుత్రుడు హనుమాన్ విగ్రహం దగ్గరే జనసేన ఎన్నికల నిర్వహణ కోసం రూ. 5,00,00,000 విరాళాన్ని చెక్కు రూపంలో మరో సోదరుడు నాగబాబు చెంతనుండగా పవన్ కళ్యాణ్‌కి చిరంజీవి అందించారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వంభర' షూటింగ్ లొకేషన్ ఈ అపూర్వ ఘట్టానికి వేదిక అయింది. సోమవారం ఉదయం 10 గంటలకు లొకేషన్‌కు చిన్నన్న నాగబాబుతో కలిసి లొకేషన్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్‌కి చిరంజీవి గారు ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు. చిరంజీవి ఆశీర్వచనం అందుకున్న పవన్ కళ్యాణ్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఆలింగనం చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్, అన్నయ్య చిరంజీవి పాదాలకు నమస్కరించారు. పార్టీ స్థాపించి 10 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా అన్న చిరంజీవి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్‌కి అన్నయ్య ఆశీస్సులు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. నీ వెనుక నేనున్నాను అనే భరోసా దక్కింది. అనంతరం సోదరులు ముగ్గురు కొంతసేపు సంభాషించుకున్నారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయభేరి సభలో లోకపావని నూకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో టీవీలో ఆ దృశ్యాన్ని చూసిన శ్రీ చిరంజీవి గారు తన తమ్ముడిని తన ఆశీర్వాద బలంతో పాటు ఆర్థికంగానూ అండగా నిలబడాలని రూ. 5,00,00,000 చెక్కును శ్రీ చిరంజీవి గారు సిద్ధం చేసి మరునాడే అందజేశారు. చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్‌గా పేరుగాంచిన రామ్ చరణ్ కూడా తండ్రి మాదిరిగానే జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. చిరంజీవి చెక్కును అందించిన ఈ సన్నివేశంలో జనసేన ప్రధాన కార్యదర్శులు నాగబాబు, టి. శివశంకర్, కోశాధికారి ఏవీ రత్నం, అధికార ప్రతినిధి వి. అజయ్ కుమార్, అధ్యక్షులు రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ పాల్గొన్నారు.